ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆగస్టు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. పంచమ స్థానంలో శని వక్రీకరించి ఉండడం, షష్టమ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో గురు కుజులు, అలాగే లాభస్థానంలో రవి బుధ శుక్ర, వ్యయస్థానంలో కేతు. విశేషించి యొక్క తులారాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 వరకు రవి బుధ శుక్ర రాహుగ్రహాల యొక్క సంచార ప్రభావం వలన అనుకున్నటువంటి పనులలో కార్య అనుకూలతలు ఉంటాయి. అయితే వ్యయకేతు యొక్క ప్రభావం వలన చేస్తున్నటువంటి మరియు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో చిన్నపాటి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహము మరియు గ్రహ సంచారం అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వలన అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా సంతానపరముగా కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. అనగా సంతానం అభివృద్ధిలోకి రావడము, ఉద్యోగం రావడము, లేకపోతే సంతానం మూలకంగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడము, ఇవన్నీ కూడాను శుభయోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. సకాలానికి భోజనము, డైట్ కంట్రోల్ కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క 16 రోజుల పాటు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు చాలా మటుకు తగ్గుతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి మంచి శుభమైనటువంటి వార్తలు వింటారు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల యొక్క అండదండలతో ప్రమోషన్స్ పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. బదిలీలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. ఇక విద్యార్థులకి అన్నింటా శుభమైనటువంటి పరిణామాలు, కోరుకున్నటువంటి విద్యాసంస్థల్లో ప్రవేశం జరగడము, ఇవన్నీ కూడాను జరుగుతాయని చెప్పొచ్చు. మనోవాంఛ అనేటువంటిది కలుగుతుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి దైవానుగ్రహం లేకపోయినా గ్రహ సంచారం అనుకూలం ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహ ప్రభావం తెచ్చుకున్నట్లయితే, అనగా దైవానుగ్రహంతో మీకు చక్కగా నిశ్చయ తాంబూలాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక అన్నింట ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి చాలా మటుకు ఆచితూచి స్పందించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక నమ్మకస్తులైనప్పటికీ మరియు మిత్రులైనప్పటికీ కూడాను వారు సూచించినటువంటి నిర్ణయాలు మీరు అమలు చేసే ముందు జాగ్రత్తలు పాటించాలి. అయితే ప్రధానంగా ఈ యొక్క ఆగస్టు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ యొక్క ప్రతి వ్యక్తికి కూడాను డబ్బుతోనే ముడిపడి ఉన్నటువంటి సమస్యలు, అనగా 75% డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. ఆ 75% డబ్బుతోనే సమస్యలు తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడము, అలాగే ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉంటాయనేటువంటిది క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. ఇక 16, 17వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క గోచార రీత్యా చక్కగా ఉన్నటువంటి సందర్భం, అనుకూలమైనటువంటి పనులు నెరవేరుతాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో, సోదర సోదరిమణుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాలను కూడా చక్కబెట్టుకుంటారు. ముఖ్యంగా విశేషమైనటువంటి ధన రాబడి మీకు కలుగుతుందని చెప్పవచ్చు. అనుకున్నటువంటి సమయానికి మీ యొక్క ఖర్చులకు తగ్గట్టుగా ధనం అందుబాటులోకి వస్తుంది. ఇక 18, 19వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే గృహోపకరణాలకు సంబంధించి, వాహన మరమ్మతులకు సంబంధించి, గృహ మరమ్మతులకు సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను సంతోషం అనేటువంటిది పొందకపోవడము అనేటువంటిది మీకు కలుగుతుంది. తద్వారా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 20, 21వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీరు చేపట్టినటువంటి పనులలో అన్నీ కూడాను ఆలోచనలకే పరిమితమవుతాయి. కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది. అలాగే వృధా కాలయాపన జరుగుతుంది. అలాగే ఆరోగ్యం పట్ల కూడా ఈ 20, 21వ తారీఖుల్లో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క 20, 21వ తారీఖుల్లో అనుకోని ఖర్చులు అనేటువంటివి ఉంటాయని చెప్పవచ్చు. ఇక 22, 23, 24, 25 తారీఖుల్లో మీకు ధనరాబడి విశేషంగా అధికంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి సొమ్ము మీకు అందుబాటులోకి వస్తుంది. లేదా ఏదైనా గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి ఏదైనా ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకి లోన్కి సంబంధించినటువంటి శుభవార్త వింటారు. ఏదేమైనప్పటికీ కూడా 22, 23 తారీఖుల్లో విశేషమైనటువంటి ధన రాబడి ఉంటుంది. 24, 25 తారీఖుల్లో మీ జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి యొక్క నిర్ణయం వలన మీరు అనుకున్నటువంటి పనులలో మీకు
చక్కగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. విశేషమైనటువంటి ధన రాబడి 22, 23, 24, 20 తారీఖులో కలుగుతుంది. ఇక 26, 27, 28, 29, 30 ఈ యొక్క తారీఖులో కనుక చూసుకున్నట్లయితే 26, 27 తారీఖులో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వృధా కాలయాపన జరుగుతుంది. మనస్సు ఒక జిగ్జాగ్గా ఏ నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి, వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో తులారాశి వాళ్ళు ఉన్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క తులారాశికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ 26, 27 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇంతకుముందే మీరు ప్రీ ప్లాన్డ్గా పెట్టుకున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయంటే వాటిని మీరు పోస్ట్పోన్ చేసుకోండి, లేదా ఖర్చుల యొక్క స్థితి తగ్గించుకోండి. తద్వారా ఆకస్మికంగా 26, 27 తారీఖులో వచ్చే ఖర్చులు, మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులు ఇబ్బడి ముబ్బడి తోడై మీకు అధికంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే చెప్పొచ్చు. ఇక 28, 29, 30 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా సంతానపరమైనటువంటి చిక్కులు కానీ సంతానపరం మూలకంగా సమస్యలు కానీ ఏర్పడతాయి. సంతానంతో విరోధాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, లౌక్యంతో వ్యవహరించండి. అలాగే మొహమాటానికి పోయినట్లయితే ఈ యొక్క 28, 29, 30 తారీఖులో మీరు అనుకున్నటువంటి పనులలో మీకు అపజయం ఎదురేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క డబ్బు చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 31 తారీఖుల్లో మీకు ప్రధానంగా ధనరాబడితో పాటుగా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే నిరుద్యోగస్తులకి చక్కటి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క తులారాశి వారికి దైవానుగ్రహం లేకపోయినప్పటికీ గ్రహానుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్నింటా కూడా విజయాన్ని పొందుతారు. ఇతరుల మాటలను నమ్మి మీరు షేర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడమే మేలని గమనించుకోవాలి. మీ యొక్క స్వయం ఆలోచనలే అందరి ఆలోచనలు తీసుకుంటూ మీ యొక్క స్వయం ఆలోచనలే మీరు నిర్ణయం అమలు చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ చక్కటి శుభ ఫలితాలు యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటాయని చెప్పొచ్చు. ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. దైవానుగ్రహం లేకపోతే ఏ వ్యక్తి కూడాను విజయాన్ని పొందలేడు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని 31వ తారీఖు రోజున శని త్రయోదశి, అందున కృష్ణపక్షంలో వచ్చేటువంటి శని త్రయోదశి. మరియు ఆ శని త్రయోదశిలో ఒక విశేషం ఏంటంటే శని నక్షత్రాధిపతి మరియు గురువు కూడా అధిపతి అయినటువంటి పుష్యమి నక్షత్రం కూడా కలిసి వచ్చింది. కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపతి మంత్ర హోమం, అలాగే విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు మరియు అన్ని రకాల సమస్యలకి కూడా గత జన్మ కర్మదోష ప్రభావాల కారణం. ఈ కర్మదోషాన్ని అమలు చేసేటువంటి అధిపతి కూడా శని భగవాన్. కాబట్టి శని త్రయోదశి రోజున కర్మదోష నివారణ పూజలు ఇవన్నీ కూడాను కేవలం 1500 రూపాయల రుసుముకి మీకు చేయించడం జరుగుతుంది మీ గోత్రనామాలతో పర్ హెడ్. అలాగే సంవత్సరం పొడుగుతా మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క క్షేత్రంలో జరిపించే కార్యక్రమంలో కూడా మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు తులారాశి వారు అంటే ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? తులారాశి వారు ప్రధానంగా గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయాలమ్మా. ఈ విధంగా ఒక దత్తాత్రేయ సప్తాహము కనుక పారాయణం చేసినట్లయితే ఈ యొక్క 16 నుంచి 31 తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ఎల్లవేళలా పఠించాలి. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 31 వరకు అండి అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.